హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశం మొత్తం నివ్వెరపోయేలాంటి ఘటన రీసెంట్గా కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ డ్యూటీలో ఉండగా అదే హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే మిగతా డాక్టర్సా మిగతా కొంతమంది వ్యక్తుల ఎంతమంది ఏంది అనేది కూడా ఇప్పటికీ బయటికి రానటువంటి అంశాలు ఇవన్నీ. జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నప్పటికీ కూడా అసలు ఇప్పటికీ ఆ కేసులో పురోగతి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి విధానం ఏంటి, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఏం చెప్తారు సార్, కలకత్తా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటన దేశం మొత్తాన్ని నివ్వెరపరిచినటువంటి ఘటన? ఇక్కడ ఏంటంటే దురదృష్టకరమైనటువంటి విషయం అంటే దేశం మొత్తం మీద ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. కానీ బెంగాల్లో జరిగిన దానికి, వెస్ట్ బెంగాల్లో జరిగిన దానికి ఏంటంటే ప్రతి దీని వెనకతలో కూడా ప్రభుత్వంలో పెద్ద తలకాయలు ఉంటారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. మరి ఎందుకు కాస్తుందో అర్థం కావట్లేదు. ఇందులో కూడా ఈ వ్యవహారంలో కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ వ్యవహరించిన తీరు అనేకమైనటువంటి అనుమానాస్పదాలుగా తావిస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలకు విలువ లేదు. వ్యక్తి ఏదైనా జరిగితే ఆత్మహత్య కింద చిత్రీకరించడం అంటే ఎంత దారుణం అండి. రేప్ చేసి చంపేస్తే అందులో ఉండేటువంటి వాళ్ళు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా మనం ఓపెన్గా చెప్పకూడదు, అవుట్ ఆఫ్ ది రికార్డ్ అంటే అందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టుగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి తలకాయలు వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయడం. అంటే ఇది కామన్ అయిపోయింది. స్త్రీల పట్ల అమర్యాదగా వ్యవహరించడం, మానభంగాలు చేయడం, లీడర్స్ అన్నమాట. అటు బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి స్థావరాల కింద మార్చడం, వీళ్ళ మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గతంలో సిబిఐ విచారణ చేసిందని సిబిఐ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి బెంగాల్లో, ఇంకెక్కడా జరగలేదు. సో ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఆ అమ్మాయి కార్యక్రమాలన్నీ అయిపోయాక, శవాన్ని దాన కార్యక్రమాలు అవన్నీ అయిపోయాక ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది సిబిఐ వాళ్ళు నిన్న సీల్ కవర్లో అందించారు వాళ్ళకి. అసలు డెడ్ బాడీ ఉండగానే ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి కేసు కట్టాలి. పేరెంట్స్కి ఏమో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళని చూడడానికి అవకాశం లేదు. శవదాన కార్యక్రమాలు అన్నీ అయిపోయాక పర్టికులర్గా అప్పుడు కేసు కట్టారు. అంటే ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందో ఆలోచించండి. అంటే ఎఫ్ఐఆర్ కట్టడం ఎప్పుడు కట్టాలి? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సివియర్ అనమాట. ఇమీడియట్గా కట్టాలి కదా, ఇమీడియట్గా. అసలు ఎఫ్ఐఆర్ కట్టడంలోనే అన్ని కార్యక్రమాలు అయిపోయాక సూసైడ్ కింద కట్టించడం, అది పోలీసులు వాలంటీర్గా అలా చేయరు కదా, రిస్క్ ఎవడు పెట్టుకోడు కదా. ఏదో పెద్ద తలకాయ ఒక సీఎం లెవెల్లో, సీఎం ఆఫీస్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తి చేత ఎమ్మెల్యే కూడా సాధ్యపడదు. ఆ స్థాయిలో వ్యక్తులు ప్రజరిస్తేనే అలా జరుగుతుంది. మరి దీని వెనకాల నిజాయితీ జరగాలంటే గవర్నమెంట్ని కూడా ప్రాసిక్యూట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలా. ఇందులో ఎవరున్నా సరే బయటకు లాగాల. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కేసు చేపెట్టింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే విషయం ఏంటి? ఇంకా విచారణ చేపట్టకుండా మమతా బెనర్జీ గారు ఏంటంటే ఉరిశిక్ష చేయాలి నిందితులకు అంటున్నారు. అంటే ఉరిశిక్ష చేశాక విచారణ చేస్తారా ఏంటి? ఆవిడ కూడా ధర్నాలో పాల్గొనడం అంటే ఎవరైతే కంట్రోల్ చేయాలో లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేయకపోవడం, లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేయడం, ఇవి న్యాయం జరగాలంటూ ధర్నాలు చేయడం, న్యాయం జరగాలంటూ ధర్నా చేయడం అంటే వాళ్ళ మీదకి ఎక్కువ వస్తుంది. న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం కోసం ధర్నా. అంతే, వాళ్ళ గవర్నమెంట్లో ఉండే వ్యక్తులే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారన్నట్టుగా కొన్ని తెలుస్తున్నాయి. వాళ్ళ హ్యాండ్ ఉందని, చర్యలకు పాల్పడ్డారని కాదు, ఆ స్థాయిలో ఎఫ్ఐఆర్లు కట్టించి. ప్రభుత్వ మెడికల్ కాలేజే కదా, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అయ్యేది. దాన్ని అతను ఆ ప్రిన్సిపాల్ని వెనకేసుకురావడం, ఆ ప్రిన్సిపాల్కి ఇక్కడ సస్పెండ్ చేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ పనిచేయనోడు వేరే చోటకి పనిచేస్తాడా? ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి తప్పించేశారు కదా, అతను తప్పించారు. కేసు బుక్ చేయాలి కదా అసలు గవర్నమెంట్. అతని ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఫస్ట్ అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోకుండా ప్రజల ఆగ్రహాన్ని చలార్చడానికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తే నేషనల్ కాలేజ్ ఏదో ఉంది, అంత మాత్రం న్యాయం జరిగినట్టు కాదు కదా. అంటే అతనికి ఎంత గొడుగు కింద చేస్తున్నారు. గతంలో అతని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయట, అటు ప్రిన్సిపల్స్ మీద కూడా. మరి ఇవన్నీ సిబిఐ కోర్టు ఏ రకంగా తెలుస్తుంది చేయాలి.
గవర్నమెంట్ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఇలాంటి దాంట్లో ఎంతమంది ఉన్నా సరే వదలకూడదు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎక్కడైనా జరిగిందంటే ఎవడైనా చేసింటే దాన్ని గవర్నమెంట్కి మనం పెట్టకూడదు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడంలో పాత్ర నిజంగా ఇలా పాత్ర లేదంటే వాళ్ళ మీద తక్షణం కేసు కట్టి మేము ఎలాంటి వాళ్ళనైనా సరే మేము తీసుకుంటా ఉంటే సరిపోయింది కదా. గతంలో చూడండి, ఒక 4 నెలల క్రితం ఒక అతను ఇప్పటికీ జైల్లో ఉన్నాడు అనుకుంటాను, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు. అతను వడ్డీలకి ఇచ్చుకుంటూ ఒక స్త్రీలని చాలా అసభ్యంగా చేసి రేపులు చేస్తామని చెప్పి వాళ్ళ ఇళ్లలో కూర్చుని పోవడాలు, ఇలాంటి విషయాలను వచ్చి ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అనధికారికంగా ఈ వ్యవహారాలు ఏం చేస్తున్నారు అక్కడ నాయకులు అండ. అతనికి పోలీసులు కూడా తెలుస్తారట. అతన్ని ఫైనల్గా పట్టుకుని ఏదో చేసుకొచ్చారు ఒక 4 నెలల క్రితం. అంటే ఇలాంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. దాని మీద మరి కేంద్రం కూడా దీని మీద సిబిఐకి అప్పచెప్పడంతో కాకుండా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మరి గవర్నమెంట్ కూడా ప్రాసిక్యూట్ చేస్తేనే తప్ప అందులో వ్యక్తుల్ని బాధితులకి న్యాయం జరగదు. ఇలాంటి విషయాలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. యాక్సిడెంట్లుగా జరగడం వేరు, ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఎవడేం చేస్తాడో గవర్నమెంట్ మాదే కదా అనే ఉద్దేశంతో తెగింపు ధోరణితో కనపడిన వాళ్ళ మీద రేపులు చేయడాలు, కనపడిన వాళ్ళని చంపేయడాలు, వాళ్ళకి గురించి ఎవడైనా బయటకు చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి దాడులు, ఇలాంటివన్నీ అక్కడ నిత్యకృత్యం అయిపోయి. ఇలాంటి విషయాల్ని సమాజం అంతా ఖండించాలి. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. అసలు పోలీసులు ఎందుకు ఈ ఎఫ్ఐఆర్ కట్టడంలో లేట్ చేశారు అని చెప్పి నిన్న మొన్న కూడా లైవ్లో కూడా వచ్చింది. దాని మీద చూస్తుంది. పెద్ద తలకాయ ఉన్నాడు, ఒక ప్రభుత్వాన్ని అతనే ఇండైరెక్ట్గా శాసిస్తున్నటువంటి పెద్ద తలకాయ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేంటనేది త్వరగా తెలుస్తుంది. ఈ ఘటనని ఒక్క గ్యాంగ్ రేపు లేదంటే అమ్మాయిని చంపేసారు ఈ యాంగిల్లో చూడాలా, లేదంటే ఇది ఒక మెడికల్ మాఫియా గురించి ఈ అమ్మాయికి తెలిసింది కాబట్టి ఈ అమ్మాయికి ఇటువంటి శిక్ష వేస్తే మిగతా ఇంకెవరైనా తెలిసినా సరే సైలెంట్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక భయంకర సన్నివేశాలు చూపించడానికే ఇంత దారుణంగా చేయడానికి గల కారణాలా? ఇది ఒక మెడికల్ మాఫియాకి సంబంధించింది. ఇప్పుడు ఏదో మామూలుగా వచ్చి రేప్ చేసి చంపేస్తే అది వేరే సంగతి. ఇక్కడ దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ అమ్మాయికి కొన్ని విషయాలు తెలుసు అక్కడ జరుగుతున్న అవకతవకలను. అది ఎక్కడ బయట పెడుతుందన్న ఉద్దేశం ఒకటి, మమ్మల్నే ఛాలెంజ్ చేసే స్థితికి వచ్చావా అన్న విషయంలో ఒకటి. ఈ రెండింటి మీద తన్ని ఇక్కడ చిదిమేయడం జరిగింది. అది రెండోది, అక్కడ మిగతా వాళ్ళందరికీ ఒక వార్నింగ్, మా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది ప్రతి ఒడి పరిస్థితి అని ఒక టెర్రరైజ్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. దానివల్లే వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. మామూలు ఏదో కామంతో కోరికలతో రెచ్చిపోయి రేపులు చేసే పరిస్థితి గవర్నమెంట్ ఎప్పుడో తీసుకెళ్ళి లోపలేసేది. ఈ మాఫియా వెనకాల పెద్దల హస్తం ఉంది. పెద్దల హస్తం ఉంది కాబట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. రేపు హత్య జరిగిందని నేను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు, నిందితులను కాపాడడానికి ట్రై చేస్తున్నారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు కేసు కట్టడంలో వాళ్ళు లేట్ చేశారంటే ఆ నిజాన్ని పాత్ర వేస్తున్నట్టే కదా వాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అక్కడ వీళ్ళందరూ కొల్యూడయ్యి ఒకరికొకరు సహకారం చేసుకుని అసలు విషయాన్ని పక్కదో పట్టించి ఆత్మహత్య కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే సుమోటోగా కేసు తీసుకుని దీని మీద ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీలో కూడా దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి 10 మంది డాక్టర్లతో కూడా ఒక కమిటీ నిర్వహించడం కావచ్చు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరగటాలు కావచ్చు, వీటిల్లో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు అవకాశం ఎంతవరకు ఉందంటే అసలు నిజాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా నిజాలు వస్తాయి. కాకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అందులో కూరుకుపోయింది, ఆ వ్యవస్థలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ ప్రథమ ముద్దాయి కింద మనం తీసుకోవాలా. మరి ఇటువంటిది సెట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం తగిన, కోర్టులు ఏం చేస్తాయంటే డైరెక్షన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసుకురాలేదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాంగ్ కట్టారు, మళ్ళీ ఎఫ్ఐఆర్ రాంగ్ కట్టారని చెప్పి వాళ్ళు తీరుస్తారు. దాని మీద యాక్షన్లు ఏవి, అరెస్టులు ఏవి అంటే ఎఫ్ఐఆర్ కట్టిన ఒక పోలీస్ ఆఫీసర్ని మా అవుతే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే అతన్ని కేసు కడతారు. ఇప్పుడు అతను అలా చేయడానికి రీజన్ అయినటువంటి వ్యక్తిని
అంతే కదా, వెనకాల ఉండేటువంటి వ్యక్తిని. ఉమ్, అందుకే నేను అన్నాను, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పార్టీకి చేర్చాలి ఇందులో. ఉమ్, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది తప్ప ఇదేదో కోర్టు సుమోటోగా తీసుకుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కోర్టు ఆర్డర్లను ఎవడు పట్టించుకుంటున్నాడు ఈ మధ్యన? ఉమ్, కోర్టులు చాలా ఎంతవరకు చేయగలగో అంతవరకు చేస్తున్నాయి, అంతకు మించి కూడా చేస్తున్నాయి ఎస్ సార్. న్యాయాన్ని కాపాడడానికి. ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉండాలి కదా, అక్కడ ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి కదా. ఈ ఒక్క విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఉమ్, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కదా, ఆంధ్ర తెలంగాణలో కూడా అనేక చోట్ల నిరసనలు తెలియజేశారు ఉమ్, దేశవ్యాప్తంగా. ఉమ్, ఇది ఒక మెడికల్ మాఫియా అక్కడ బయటపడింది కాబట్టి ఉంది. బయట పడడం కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉమ్, ఈ మాఫియాని అంతటినీ కూడా బయటికి లాగితేనే కానీ సరైనటువంటి రక్షణ అనేది దొరకదు. జనరల్గా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున విద్యార్థులు లేదంటే స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయటం, క్యాండిల్స్ ర్యాలీ చేయటం డాక్టర్స్ కమ్యూనిటీస్ లో జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా డాక్టర్స్ అంతా బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. బట్ నిన్న విజయవాడలో చూసుకుంటే లాయర్స్ కూడా దీనికి నిరసన తెలపడం కావచ్చు, ర్యాలీ చేయటం కావచ్చు, కార్యక్రమాలు కూడా చూసాము. ఇది ఇప్పుడు నిజంగా సమాజంలో ప్రతి ఒక్కడూ ఖండించవలసినటువంటి విషయాన్ని. ఇది కేవలం మనం రేప్ అండ్ మర్డర్ కింద మాత్రమే చూడకూడదు. దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది, మహిళల మీద జరుగుతున్న మాఫియా. ఇప్పుడు మహిళ కాబట్టి రేప్ చేసి చంపేశారు. ఇలాంటి విషయాలు నిజాలు ఎన్నో అవినీతి ఇవి జరుగుతున్నా బయటికి చెప్పలేక చెప్తే చంపేస్తామని బెదిరింపులు ఎన్నో జరుగుతున్నాయి. కఠినమైన చట్టాలు ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే మాకు లైసెన్స్డ్ ముద్ర ఇచ్చినట్టుగా మేము ఏం చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి భావన నుంచి రావాలి. ప్రభుత్వం అంటే ప్రజలను రక్షించడానికి, ప్రజలను సంక్షేమం కోసమే మేము చేయడానికి ఉన్నాం తప్ప వీఆర్ ద వాచ్ డాగ్స్ కింద ఉండాలి తప్ప, సర్వెంట్స్ కింద ఉండాలి తప్ప, సుపీరియర్స్ కిందో లేకపోతే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడనో, మా జోలికి వస్తే మేము ఎవరినైనా ఏ శాఖనైనా ప్రభావితం చేస్తామో అన్న పద్ధతిలో ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా మరింత అమెండ్మెంట్లు అయినా చేయాలి, మరిన్ని చట్టాలను రాయాలి. దీని వెనకాల ప్రభుత్వం ఉన్నట్టు తేలిదే ఎలాంటి శిక్ష ఉంటుంది ప్రభుత్వానికి, ప్రభుత్వ పరంగా నిరూపణ అయితే అన్నవి కొన్ని సెక్షన్లు పెట్టాలి, కొన్ని యాడ్ చేయాలి, కఠినమైన చట్టాలు ఉండాలి. ఇప్పుడు మామూలు ప్రజలు చేస్తే ఏముంటుందని ఉంటుంది, వెనకాల ప్రభుత్వంలో పెద్దల గారిని నిర్వహిస్తే అంటే అక్కడ ఇప్పుడు ఆ సిబిఐ చేసింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. సిబిఐ చేయలేకపోతే అంతేనా? ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం, ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉందనుకోండి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ బయటకు వచ్చింది. ప్రతిపక్షం కాకపోతే బయటకు రాగదు కదా. వీళ్ళు చెప్పిందే చేసుకుంటారు ఒకవేళ సిబిఐ ఇచ్చిన. సో ఇలాంటి వ్యవస్థలను మార్చడానికి కొన్ని కఠినమైన చట్టాలు రావాలి. ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి కాబట్టి చట్టాలు కూడా దానికి అనుగుణంగా మారాలనేసి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.